తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 83 ఎకరాల భూముల కోసం రక్షణ శాఖ నుంచి పర్మిషన్ సాధించారు. రక్షణ శాఖ నిర్ణయంపై మూసీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఇక మూసీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎలా కూల్చేస్తుంది? మూసీ మురికిపోతుందా? మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏంటి? విపక్షాలు సర్కారుకు సహకరిస్తాయా అనే అంశాలపై నేటి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి, చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి ఆంజనేయులు గారు. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద పర్మిషన్ సాధించడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు రక్షణ శాఖ భూములను క్లియరెన్స్ ను రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి విజయంగా చూడొచ్చా సార్? సీఎం కు ఒకవైపు కంగ్రాచులేషన్ చెప్పుకుంటూనే మరొక వైపు ప్రజల నుంచి ప్రశ్నలు అయితే వస్తుంటాయి. ఇక్కడ ఎన్నో మూసీని క్లియర్ చేయాలి, మూసీలోంచి మురుగు తీసేసి మంచినీటి సరఫరా చేయాలి అనేది ఈ పైకి కనిపించే మాట లేదు. ప్రజల నుంచి వచ్చే సవాల్ ఏంటి అంటే, ఈ మూసీ చుట్టూ రాజకీయ నాయకుల కబ్జాలు, కారిడార్స్, మూసీ చుట్టూ కార్పొరేట్ కంపెనీల ల్యాండింగ్స్, మూసీ చుట్టూ కార్పొరేట్ లో ఉన్న బిజినెస్లు, మూసీ చుట్టూ రాబోయే రోజుల్లో జరిగే అవకతవకలు, వీటన్ని విషయం లోపల జాగ్రత్త ఉండకపోతే ప్రభుత్వం మరీ మూసీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఏ మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటుందో ఆ మూసీనే మెడకు చుట్టుకొని ఆ మూసీలోనే ప్రభుత్వం వెళ్లకుండా ఉండేటట్టు అయితే బాగుంటుంది. అందులో ఇంకా వేరే భిన్నాభిప్రాయం లేదు. కాదు, ఈ మూసీ చుట్టూ ఓన్లీ రాజకీయాలతో పాటు కార్పొరేటివ్ కంపెనీల లావాదేవీలు మాత్రమే ముఖ్యం అనుకుంటే ఇబ్బంది తప్పదు. మనకు మహారాష్ట్రలో ఆదిత్య కుంభకోణం ఎలా జరిగిందో అంతకంటే పెద్ద కుంభకోణమే మూసీ చుట్టూ ఉంటుంది. అత్యధికంగా మూసీ చుట్టూ మూసీ చుట్టూ కేవలం అక్రమంగా నిర్మించుకున్న భవనాలు కూల్చేస్తున్నాం, అసలు పేదల జోలికి వెళ్ళట్లేదు, అక్రమంగా ఉన్నటువంటి వారిని తరలిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. మూసీ చుట్టూ అక్రమంగా ఉండదు ఇప్పటి నుంచి కాదు, గత 100 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు లేదు అనుకుంటే ఇతర నుంచి నిరుపేదలు, నిరక్షరాస్యులు ఆ మూసీ దగ్గర గుడిసేసుకొని బతకడం నేర్చుకున్నారు. దాన్ని అడాప్ట్ చేసుకోగలిగింది. ఎందుకు అంటే రాజకీయ నాయకులు చేయబట్టి, పాలకులు చేయబట్టి, పాలకుల అక్రమ దంద, దాన్ని సక్రమ దంద చేసుకునే క్రమం లోపల మూసీ చుట్టూ నిరుపేదలు ఎక్కువ ల్యాండ్ అవ్వడం. అంతే తప్ప మూసీ చుట్టూ ఉండాలన్న కోరిక ఏ ఒక్కడికి ఉండదు. ఆ మురికాలను భరించాలన్న కోరిక ఏ ఒక్కడికి లేదు. నిజంగా కనుక పాలనాపరమైన అంశాల లోపల ఇప్పటి వరకు ఈ 80 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆ పాలకులు దాన్ని సక్రమంగా చూస్తే మూసీ బాగుపడేది, ప్రజలు బాగుపడేది. అంతే తప్ప మూసీ చుట్టూ పాలకులకేమీ మూసీ చుట్టూ ప్రజలకేమీ సంతోషంతో ఉండట్లేదు. అక్కడ పరిస్థితులు అనుకూలించకుండా ఆ మురికిని అనుభవించుకుంటూ ఉంటున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మూసీ చుట్టూ ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్పొరేటివ్ కంపెనీలకు అప్పచెప్పేసి ఇక్కడ గజాలలో కాదు, రానున్న రోజులలో ఇంచులలో కూడా వీటికి విపరీతమైన డిమాండ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా వేరే డౌట్ ఏం లేదు. ఎందుకంటే దీన్ని విలువైన భూములుగా మారిపోతాయి. ఈ మారిపోయిన భూములు రేపు కార్పొరేటివ్ కంపెనీలో చేతులు వెళ్ళిపోతే అంతకంటే ఎక్కువ మురికి ప్రజల మీద లోడ్ అవుతుంది. ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతకు విరుద్ధంగా జరుగుతుంది. అది జరగకుండా ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల హితి కోసము ప్రభుత్వాలు కనుక పనిచేస్తే అంతకంటే గొప్ప కార్యం ఏం లేదు. కానీ ఇప్పటికే తల వెంట్రుకల అనే ఆరోపణలు, అపనిందలు, ఈరోజు ఆవేశాలు ప్రజలది ప్రభుత్వం మీద ఉన్నది. వేరే డౌట్ ఏం లేదు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే దాన్ని రేవంత్ ప్రభుత్వం చూసుకోవాలి. ఒకవైపు భూములు సాధించడం కానీ, లేకపోతే మూసీ ప్రాజెక్టుకి అప్రూవల్ రావడం కానీ, దీని అంతా హర్షిస్తాం. నాకు వేరే కన్ఫ్యూజన్ లేదు, డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రశ్నలు, కళ్ళ ముందు ఉన్న ప్రశ్నలు ఒక 3 చెప్తాను నేను, కీలకమైన అంశాలు. ఒకటొచ్చేసి ప్రజలకు కావాల్సిన విద్య అంటే నిన్న కాక మొన్న మన రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మనలో జరిగిన ఒక స్కూల్ ఫంక్షన్
చూస్తే దాని వెనకాల పోతే నెర్రలు పొర్రెల్లాగా ఉన్నాయి. అంత ఘోరాది ఘోర. ఒక ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్లోకి పోతే ముందు చేసిన హంగామా వెనుక మర్చిపోయాను లేదు. ఇరిగిన చెక్కలు, పగిలిన అద్దాలు, రాలిన ఫ్లెక్సులు, గోడలకు రంగులేస్తే విపరీతమైన క్రాక్స్, ఇవన్నీ ఏది పట్టించుకోలేదు. కానీ ప్రతిష్టాత్మకంగా దేన్నైతే మనం శాంపుల్ గా చూపిస్తున్నామో ఆ శాంపుల్లో కూడా నేను ఒకటి అభినందిస్తాను. నేను ప్రతిసారి ఒకటే అంటాను, మీరు కొత్త వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఉన్న జిల్లా పరిషత్ని టేక్ ఓవర్ చేసుకుని దాన్ని అభివృద్ధి చేసినట్టు అయితే దానికి అత్యున్నతమైన ఫలితాలు వస్తాయని చెప్పాను. అలా డౌట్ ఏం లేదు, దాన్ని అభినందిస్తాను. అలాగనే రాష్ట్రం మొత్తం జరుగుద్దా అనేది ప్రశ్న. ఒక స్కూల్ కు మాత్రమే తీసుకొస్తారా, లేకపోతే రాష్ట్రం మొత్తం జరుగుద్దా? ఈ డ్రామానే ఉంటుందా, లేదనుకుంటే డిఫరెంట్ గా ఇది ఒక మిషన్ లాగా ఉంటుందా అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి హాస్పిటల్స్. ఈ రోజు హాస్పిటల్, ఎందుకంటే మా కౌశిక్ ఉన్నాడు కాబట్టి తెలియాలి ప్రజలు, నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను. ఈ రోజు హాస్పిటల్ లోపల సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఒకటే నిమిషం తమ్ముడు 1 minute 180 మందితోని ఏ ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంప్లాయీ లేకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిమ్స్ సన్నత్ నగర్ లోపల ఈ రోజు పూర్తిగా డిప్యుటేషన్ ఇచ్చేసి డాక్టర్లను పెట్టడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యము, చీటి, ఇంతకంటే నీతి మాలిన కార్యము ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. భారతదేశం వదిలేసి నేను అనేక దేశాలు తిరిగాను, అనేక దేశాలలో పనిచేశాను. ప్రపంచంలో ఇంత నీతి మాలిన పని ఇక్కడ జరగలేదు. అంటే ఇంతటి ఘోరము, ఇంతటి విపరీతము. ఏ ఒక్కడు కూడా రెగ్యులర్ ఎంప్లాయీ ఉండడు అక్కడ. ఒక్కడంటే ఒక్కడు అటెండర్ కూడా లేడు. డాక్టర్లను దేవుడు ఎరుగు, క్లర్క్ అటెండర్ కూడా. ఇంతకంటే నీతి మాలిన కార్యక్రమం ఇంకోటి లేదు. ఇంకొక్కడే మాట చెప్తాను నేను. ఈ రోజు తాగుబోతులను తయారు చేసేసి 86,000 కోట్ల పైసలకు ఆదాయం వస్తున్న ప్రభుత్వానికి అదే తాగుబోతులకు ఈ రోజు మీరు రక్షణగా హాస్పిటళ్ళు ఉన్నాయా? ఈ రోజు విపరీతమైన దోపిడీతోనే ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నెగ్లెక్ట్ అంటే ఇంత ఎగ్జాంపుల్ నెగ్లెక్ట్ చెప్పాను. ఇంతకంటే భయంకరమైన నెగ్లెక్షన్ చాలా క్లియర్ గా అనిపిస్తుంది. దయచేసి ఇది కళ్ళతోని చూడండి, మనసుతో అర్థం చేసుకుంటేనే మనుషులుగా మిమ్మల్ని పరిగణిస్తారు. రైట్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. మొత్తం మీద అత్యంత క్లిష్టమైనటువంటి రక్షణ శాఖ భూములను సాధించడంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మొదటి నుంచి కూడా అంటే మీరు మూసీ ప్రాజెక్టుపై మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి? ప్రధాన అభ్యంతరాలు మొట్టమొదట జీన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరు కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కోరుకుంటుంది ఏంటి అంటే మూసీ ప్రక్షాళన సంపూర్ణంగా జరగాలి. అందుకోసమే ప్రభుత్వ హయాంలో 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి 3,300 కోట్లతోని రాష్ట్ర వ్యాప్తంగా 31 అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 31 ఎస్టీపీల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోని ఆ 3 ఫేజ్లలో ఆ దిశగా మేము ముందుకెళ్ళాం. అందులో నాగోల్ ప్రాంతంలో బ్రహ్మాండంగా 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈ టోటల్ లెంత్ లో కూడా ఎక్కడ కూడా మురుగునీరు పారకుండా రోజు వచ్చి 772 ఎల్డిఎంల నీరు ఉంటే 1,200 అది శుద్ధి జరిగే విధంగా శుద్ధి యంత్రాలు దాన్ని ఎస్టీపీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. దాంతో పాటు ప్రైమరీగా ప్రాథమికంగా నాగోల్ ప్రాంతంలో ల్యాండ్స్కేపింగ్ కానీ అదంతా ఒక 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా సుందరీకరణ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ చేస్తామంటే మాకేం ఇబ్బంది లేదు. ఈ రోజు గాంధీ సరోవర్ పేరిట పేదల ఇల్లు కూల్చేస్తాం, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూల్చేస్తాం, దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళ ఇల్లు ఇల్లులు కూల్చివేసి వాళ్ళని నిరాశ్రయులు చేస్తాం. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ కొంత ఎల్ఐటి ఇళ్లలో ఉంటారు. వాళ్ళకు కూడా మేము అవేంటివి ఆ రోజు మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇస్తాము, దానికి కాంపన్సేటెడ్ గాని ప్రభుత్వం మాట్లాడుతుంది. అసలు మీ దగ్గర డబ్బులే లేవు, మా దగ్గర డబ్బులే లేవు అని మాట్లాడుతుంది. ఈరోజు మీరే చెప్తున్నారు 78 ఎకరాల ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దానికి 532 కోట్లు కాంపన్సేట్ చేయాలి.
ఆ ల్యాండ్ కు మీరు కంపన్సేట్ చేయాలి. దాంతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 7,000 కోట్ల రూపాయలకు సూత్రప్రాయంగా మీకు డబ్బులు తీసుకొని డెవలప్ చేస్తాం ఈ ఫేజ్ 1 అని మీరు మాట్లాడుతున్నారు. డబ్బులే లేవంటున్నారు, రోజు అప్పులే తెస్తామంటున్నారు. ఈ అప్పు తెచ్చి ఇప్పటికిప్పుడు గాంధీజీ పేరిట ఒక సరోవర్ నిర్మించాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది టిఆర్ఎస్. అది లేకుండా మూసీ క్లీన్ చేయొచ్చు, మూసీని శుభ్రపరచొచ్చు, మూసీలో మంచినీరు ప్రవహించొచ్చు. కొండపోచమ్మ సాగర్ నుంచి 1,200 కోట్ల రూపాయలతోని ఆ రోజు మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాము. నిత్యం అంటే ఈ ఎస్టీపీల ద్వారా రోజువారీ మురుగునీరు అంతా కూడా శుద్ధి జరిగిన తర్వాత దాంతో పాటు నిత్యం అంటే ఎక్కడికైతే సూర్యాపేట దాన్ని దాటి చిట్యాల వరకు మంచినీళ్లు ప్రవహించాలనేటువంటి ఆలోచనతోని ఈ కొండపోచమ్మ సాగర్ ను కూడా తీసుకొచ్చి గండిపేట జలాశయాలలో దాంట్లోకి ఏర్పాటు చేసి తీసుకెళ్లాలనే అది మా ఆలోచనే. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తుంది. అట్లా చేస్తే సరిపోతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, పేదలను ఇబ్బంది పెట్టకుండా, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయాలనేటువంటిది మా అభిప్రాయం. కానీ వాళ్ళు ఏమంటే మూర్ఖంగా మేము అక్కడ గాంధీజీ సరోవర్ ఏర్పాటు చేస్తాం, గాంధీజీ పెద్ద స్టాచ్యూ కడతాం, సమాధులు ఆల్రెడీ బాపు ఘాట్ల సమాధులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కూల్చేస్తాం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాం. దీనివల్ల అక్కడ జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా జీవనోపాధి కోల్పోతారు. ఈ అనేకమైనటువంటి మధ్యతరగతి వ్యక్తులు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల. దీని పట్ల వాళ్ళు పునరాలోచించాలి. డబ్బులే లేవు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. వీటన్నిటిని వదిలిపెట్టేసి ముఖ్యమంత్రి గారు భిన్నమైన రీతిలో వెళ్తా ఉన్నారు. ఒక హైడ్రా అంటారు, తీసుకెళ్లి పేదోళ్ళ ఇళ్ళన్ని కూల్చేస్తారు. ఇప్పుడు కొత్తగా మూసి పెట్టుకున్నారు. అది ఎంతవరకు వాట్ ఎక్స్టెంట్ దే విల్ గెట్ సక్సెస్ అనేది నోబడి నోస్. వాళ్ళు విజయం ఎంత సాధిస్తారనేది తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా వాళ్ళకు కాంపెన్సేట్ చేసే విధంగా ల్యాండ్స్ కేటాయిస్తారనేది ఇంతవరకు ఇంకా స్పష్టత లేదు. మీరు ల్యాండ్స్ కేటాయించకపోతే సేమ్ వర్త్ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదేం గొప్ప విజయం సాధించింది అని అనుకోము. కాకపోతే అతనే మీరు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం నుంచి అనుకూల స్పందన అయితే లభించిందని చెప్పుకోవచ్చు. రైట్. చరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారంటే మూసీ ప్రక్షాళన చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్ని పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దాని వెనుక జరిగేటువంటి కబ్జాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల స్థలాలుగా మార్చుకునే అవకాశం ఉందనేది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎలా నివృత్తి చేయగలుగుతారు మీరు? సార్, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు కబ్జా చేసినా, కబ్జా చేయబోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదు. ఎందుకంటే మూసీ ప్రాజెక్ట్ అనేది చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రధానంగా కాలుష్య కూరల్లో చిక్కుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మూసిని పునర్జీవింపజేయకపోతే హైదరాబాద్ ప్రమాదంలోకి పోయే అవకాశం ఉంది. ఢిల్లీకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు. అదే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు బాంబేకో, అదే కాకుండా మద్రాసుకు వచ్చిన విధంగా వరదలు రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో కష్టమైన పని ఖచ్చితంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి సంబంధించి గాంధీ సరోవర్ సంబంధించి నిన్న రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి భూమికి బదలాయింపు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి 533 కోట్ల రూపాయలు డిఫెన్స్ ల్యాండ్ సంబంధించినటువంటి 80 ఎకరాలకు పై చిలుకున్నటువంటి ల్యాండ్ ను గాంధీ సరోవర్ కావచ్చు మూసీకి అప్పచెప్పే ప్రయత్నం కూడా చేశారు. దానిలో రక్షణ శాఖ మంత్రి కూడా నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం 7,000 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్లు 5 జోన్లుగా ఫేజ్ 1 దానిలో ప్రధానంగా 7,000 కోట్ల రూపాయలతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం కూడా మంజూరు చేసింది. దానిలో భాగంగా హిమాయత్ సాగర్ కావచ్చు, బాపుఘాటు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్లు, అదే కాకుండా ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాటు 11 కిలోమీటర్లు, మొత్తం 20 కిలోమీటర్లు మొదటి ఫేజ్ లో చేసే ప్రయత్నంలో భాగంగా వర్కింగ్ పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అదే ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి మూసి, ఎందుకంటే దేశంలో చాలా గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు,
సబర్మతి రివర్ కావచ్చు. అయితే మీరు పర్మిషన్ తీసుకోవడంలో సక్సెస్, చరణ్ గారు పర్మిషన్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే పునరావాసం విషయంలో, పరిహారం విషయంలో ఎటువంటి బాధితులకు ఎటువంటి హామీ ఇస్తారు? ఇక్కడ చాలా స్పష్టం మీరు చూస్తా ఉన్నాం. కొడంగల్ కూడా ఇట్లే గలాట క్రియేట్ చేశారు. పెద్ద ఎత్తున ఏం పరిహారం ఇస్తలేరు, వచ్చిన భూములు గుంచుకునే చెప్పారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఆ కొడంగల్లో 4,000 ఎకరాలు అక్వైర్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 3 రేట్లు అదనంగా ఇచ్చి, అదే కాకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, అలా సంబంధించిన కంపెనీ చేసిన విషయంలో చెట్టు పోయినా, లాస్ట్ కు బోరు పోయినా, లేకపోతే చిన్న కొట్టాలు పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా ఇంటికో ఉద్యోగంతో పాటు అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీస్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, ఖమ్మం సంబంధించి అక్కడ ఏదైతే బుధాన్ పూల మూల సంబంధించి అది బుధాన్ భూములు అని తెలిసినప్పుడు కూడా అక్కడ కొంతమంది నిరాశలయ్యారు. వాళ్ళు ఖచ్చితంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెప్తే అక్కడ ల్యాండ్ తో పాటు ఇందిరా మిల్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు మూసీ సమయం గర్భంలో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్, గర్భం పక్కన ఉన్న వాళ్ళకందరికి కూడా బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము 4 సీట్లు కావచ్చు, కంపేర్ చేసి కూడా ప్రధానంగా ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. దానిలో బాగానే మీరు ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఏదైతే మనం ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతా ఉందో గజానికి 90,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అక్కడ మాక్సిమం ఉన్నదే 90,000 రూపాయలు. అంటే మార్కెట్ వాల్యూకు ఎంత ఉన్నదో అక్కడ ఇస్తూనే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి హైదరాబాద్ లో 33 కూడలలో వర్కులు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా మెహదీపట్నం సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, మేడ్చల్ సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, ఇప్పుడు మూసీకి సంబంధించి కావచ్చు, అవి ఒక్కోటి అంటే 4 సీట్ సంబంధించి ఆల్రెడీ 35 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా సదుద్దేశంతో ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా 4 సీట్ నిర్మాణంతో పాటు ఎక్స్ప్రెస్ హైవేలు, డ్రై పోర్టు, త్రిబుల్ రైల్ రింగ్, తర్వాత మూసీ, తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఏ విధంగా హైదరాబాద్ ఉండాలని చెప్పేసి భావించి ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు హైడ్రాని అడ్డుకుంటారు, మూసీని అడ్డుకుంటారు, ఏది చేస్తానా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ల్యాండ్ అక్వైర్ చేస్తానో కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. గతంలో మళ్ళా సార్ల ఎంత పరిహారం ఇచ్చినో, మేము ఎంత ఇచ్చినో, రణి చర్చ కంటే చర్చకి రాని కూడా పరిస్థితి కూడా మనం చూసినాం. మళ్ళా సార్లు వాళ్ళు ఇచ్చిన పరిహారం కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా స్వచ్ఛంగా ఇచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే 4,000 ఎకరాలు అక్వైర్ చేసి అక్కడ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అక్కడ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, తర్వాత నవోదయ స్కూల్ కావచ్చు, రకరకాల అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అనేది హైదరాబాద్ గుండెకాయ. నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మూసిని పునరుద్ధరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఫేజ్ 1, ఫేజ్ 2 5 భాగాలుగా పెంచుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఎవరు అడ్డుపడినా పేద ప్రజలకు నష్టం జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో మూసీ సమయ పరిహారం ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు అయింది, కానీ మలక్పేట సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీ సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేశారు, ఎక్కడైతే ల్యాండ్ పోతుందో అక్కడే ఇండ్లు ఇస్తే బాగుంటది, లేకపోతే జీవనోపాధి కూలిపోతున్నట్టు కూడా అక్కడే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమై మలక్పేట కావచ్చు ఎక్కడ పోతే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతాం. రైట్. ఆంజనేయులు గారు, గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. దాదాపు 533 కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటికే అంతమేర భూములు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరం, మీ పార్టీకి దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ముందుగా జీతులు చూసినటువంటి ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ఉదయపూర్వక శుభోదయం. ఇవాళ ఏదైతే బాపు ఘాట్ పేరు మీద గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారిని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విధంగా అక్కడ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలు కలిపినటువంటి ప్రదేశం ఇది ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతి పొందింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా కూడా ఏదైనా ప్రాజెక్టులు చేసినట్లయితే వారికి కూడా ఏ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా ప్రాజెక్టు చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తమ వంతు సహాయ సహకారాలను ఆ ప్రాజెక్టు విజయవంతం కోసం కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ రక్షణ శాఖకు సంబంధించినటువంటి 83.81 ఎకరాల భూమిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమైంది. దాని కంపెన్సేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, ఎక్కడ స్థలాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాలు ఇంకా క్లుప్తంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మేము ఈ ప్రాజెక్టుకు సహకరించిన మాట వాస్తవమే. ఈ రక్షణ శాఖ నుంచి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు అనుమతులు ఇవ్వడం ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే, ఏదైతే ఆ ప్రక్కనటువంటి మూసీ నది పక్షాన మేము జరుగుతున్నటువంటి ఆ మూసీ నది ప్రాజెక్టు దగ్గరటువంటి ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తా ఉన్నారో
వారికి అన్యాయం జరగకుండా, వారి యొక్క ఆకలి కాకుండా, వారి యొక్క బాధలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా మంది మనం ప్రాజెక్ట్ దగ్గర కూలగొట్టడానికి, ఇల్లు కూలగొట్టడానికి వెళ్ళినప్పుడు చూసాం. చాలా మంది పాపం తెలిసి తెలియక అది బఫర్ జోన్ లో ఉందా లేకపోతే ఏ విధంగా ఉన్నటువంటి విషయం చాలా మందికి తెలియక అక్కడటువంటి దళారులు వారికి ఆ ఇల్లు అమ్మడం జరిగింది. ఇవాళ ఒక రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి పైసలతో ఒక ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఒక చిరకాల కోరిక ఉంటుంది. ఆ చిరకాల కోరికతో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్న ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఇల్లు కొనుక్కొని ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక సామాన్య జాబ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి నెలకు ఈఎంఐ ద్వారా ఒక ఇల్లు కొనుక్కున్నటువంటి వ్యక్తి. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి కాంపన్సేషన్ ఇస్తారు, వాళ్ళకు ఏ విధమైనటువంటి అంటే ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు ఖచ్చితంగా పరిహారం ఇస్తామని ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు. అది మాటల వరకే అంకితమైంది. ఇప్పటి వరకు ఎంతో మందికి పరిహారం ఇచ్చారు. ఎలా ఏదైతే ఇల్లు కూలగొట్టుకుంటూ పోవడము లేకపోతే ఇల్లులు ఆక్యుపై చేసుకోవడము ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా పరిహారం పూర్తి స్థాయిలో అందించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అక్కడున్నటువంటి ఎవరైతే బాధితులున్నారో బాధితులకు నష్టం జరగకుండా, వాళ్ళు ఇల్లులు కోల్పోకుండా, గృహాలను కోల్పోకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. దాని పక్షాన, ప్రజల పక్షాన అక్కడ ఎవరైతే నష్టపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు నష్టం జరిగినప్పుడు మాత్రం వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. వారితో కలిసి ఉద్యమ బాటలో నడుస్తుందని కూడా మేము తెలియజేస్తాం. రైట్, జరం గారు ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి వర్సెస్ పునరావాసం అనే చర్చలో ప్రజాభిప్రాయం ఎలా ఉందనుకోవాలి? అంటే అభివృద్ధి జరగాలి, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. దాంట్లో ఎవరి డిస్ప్యూట్ కూడా ఎవరికి ఏ రాజకీయ పార్టీకి ఉండదు. బీజేపీకి ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, ఏ పార్టీకి ఉండదు, ప్రజలకు కూడా లేదు. అభివృద్ధి జరగాలి. అభివృద్ధి పేరు మీద అక్రమాలు జరగడం దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు అక్రమాలు అనేవి జరగవు, అసలు అక్రమాలు జరిగితే మేమే సహించమని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది కదా అంటే నేను ఎన్నుకుంటే కూర్చోలేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు ఒక 100 చెప్తాను. అప్పుడు ఆ 4 దొంగలు అనేది ప్రచారంకి వస్తే ఇప్పుడు అలీబాబా చాలీ చోర అయిపోయింది. అందులో అక్రమాలు ఇప్పుడు జరగంది ఎక్కడ? ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ హెల్త్ లో జరుగుతుంది, ఎడ్యుకేషన్ లో జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ లో జరుగుతుంది. ప్రతినిత్యము అక్రమాలు లేని ప్రదేశమే లేదనేది, పంచాయతీ లేదనేది మంత్రుల పిల్లలు మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే, పక్క వాళ్ళు కూడా కాదు. ఇక దాని గురించి పక్కన పెట్టేద్దాం, అక్రమాల గురించి పక్కన పెట్టేద్దాం, దాని గురించి ఇక నాకు అవసరం లేదు. ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనము ఏదైతే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తే దానికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు ప్రజలకి నిరాశ్రయులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వటం లోపల అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. అలా వేరే డౌట్ ఏం లేదు. రామ మందిరం నిర్మాణం లోపల దేవుడి కోసం అని చెప్పేసి అక్కడ 100 గజాలు 50 గజాల భూములు కూడా పోగొట్టుకున్న వాళ్లకు ఇప్పటి వరకు కూడా కాంపన్సేషన్ ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. నెంబర్ 1. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో కూడా కాంపన్సేషన్ పేరు మీద దొరికితే ఇంతవరకు అందలేదు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నెంబర్ 2. ఇలా సో అమరావతి భూములు పొడగొట్టుకున్న రైతులు కూడా అదే విధంగా ఉన్నారు. నెంబర్ 3. అంటే ఒక్కొక్క పార్టీ చెప్తున్నాను నేను, ఒక్కొక్క పార్టీ ఒక అంశం చెప్తున్నాను. అలాగా అని చెప్పేసి ఈరోజు అనేక రాజకీయ పార్టీలు, ఈవెన్ మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అనుకున్న చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి గత ప్రభుత్వం లోపల. నెంబర్ 4. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రం లోపల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అంటే పార్టీలు మారినా కూడా బాధితులకు న్యాయం జరగట్లేదు అంటారా? అదే ఇట్లా నేను ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ అంటే ఏ రాజకీయ పార్టీని చూసినా, ఏ ప్రభుత్వాన్ని చూసినా మాటలు చెప్పేటప్పుడు చాలా స్వీట్ గా చెప్తున్నాయి తప్ప ఆ పనులు చేసేటప్పుడు ప్రజలకు సహకరించి సహాయం కూడా కాదు. ప్రజలకు మీ డ్యూటీగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకు పే చేయాలనుకున్నప్పుడు డ్రామాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడు పేదవాళ్ళు అయిపోతారు, పైసలు లేవు, పేదవాళ్ళు అయిపోతారు. ఈ ప్రభుత్వాలకు కూలిపోతే కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. ఇట్లా అన్ని రాష్ట్రాలలో అదే జరుగుతూ ఉంటాయి. అంటే ఈరోజు ఏంది మనం కోరుకునేది? అభివృద్ధి అనే ట్యాగ్ లైన్ తోనే అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి కూలతోసేసి ఆ జీవితాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కకు ముద్ర వేసి దాన్ని చంపేస్తే తప్ప ఎవరు పట్టించుకోరు అనేదాన్ని ఉంది.
ఇప్పుడు అక్రమ నిర్మాలు అనే దాని మీద పేరు తొలగిస్తారా, లేకపోతే వాళ్ళని కాంపన్సేట్ చేసేసి వాళ్ళకు భద్రతమైన జీవితాన్ని ఇస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న. చూద్దాం, వెయిట్ చేద్దాం. కౌశిక్ చెప్తున్నాడు కాబట్టి, కౌశిక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నార్మల్ పర్సన్. తను రేవంత్ కు దగ్గరగా ఉంటాడు, ఇప్పుడు ఒక చైర్పర్సన్. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేద్దాం. అది ఎన్ని రోజులు ఉంటుందో ఇది, అది కూడా ఉంటాం. అంటే ఈరోజు నిజానికి చెప్పినంత ఈజీగా లేదు. ఇది నేను మాత్రం గుర్తుపెట్టుకుంటాను. రాజకీయ పార్టీలకు చెప్పాల్సిన పని లేదు, చెప్పినట్టుగా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇక్కడ జరిగే ఏదైనా కూడా, ఇప్పుడు అక్రమము సక్రమ అనే విషయం పక్కన పెడితే, ఇక్కడ జరిగే ఏ నిర్మాణాలైనా కూడా కార్పొరేట్ కంపెనీలు మళ్ళీ ల్యాండ్ అవుతే దీన్ని ఏ విధంగా ప్రజలకు ప్రజా ప్రయోజనాలకు ఉంటుంది. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ తోని వాళ్ళ దోపిడీ ఎక్కువైపోతుంది కదా. అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, మీకు అక్కడ మాత్రం చాలా ఎలాంటి డిఫిషియన్సీ ఉండదు. మీకు అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే దీన్ని ఈ మాటలతోని కాకుండా చేతలతోని రావాలంటే, రేపు మా బీఆర్ఎస్ కావచ్చు, మా బీజేపీ కావచ్చు, నిన్న కాక మొన్న మన మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చిండు. ఏం మాట్లాడుతాడో తెలియదు, అందరు నా వాళ్ళే అంటాడు, మరి యుద్ధం చేస్తా అంటాడు. మరి ప్రజల మీదనో ప్రభుత్వాల మీద నాకు తెలియదు, కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానిస్తున్నాయి. ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఏ వైపు జయరాం గారు ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ముందు నుంచి చెప్తున్న పరిస్థితి. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంకా ఎక్కడ కూడా మొదలుపెట్టిన పరిస్థితి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సర కాలంలో మొత్తం పూర్తి అవుతుంది అనుకోవచ్చా? నా ఇల్లు కొత్తపేట, మా ఇంటి దగ్గరలో మూసి ఉంటది, చాలా దగ్గరలో మూసి ఉంటది. మేము వాకింగ్ చేయాలన్నా కూడా చేయాలన్నా కూడా అట్లనే పోవాలి. సీనన్న ఇల్లు సరూర్ నగర్. కౌశిక్ చెప్పాల్సిన పని లేదు, బీజేపీ తమ్ముడికి చెప్పాలి. ఇక్కడ అంత మూసీ గురించి వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపులే మూసీలో ఉండే దాని గురించి. వీళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన అనేది ఉంటదా? అదే రేపు ఇప్పుడు ఇవాళ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఇప్పుడే నేను ప్రతిపక్ష పార్టీని కాదు, అన్ని అబండాలు వేయడానికి. సో వెయిట్ చేద్దాము. నిజంగా కనుక అది అనుకున్నప్పుడు చూద్దాము. అది కనుక ఉన్నట్టు దీంట్లో అక్రమాలు అయితే 100% ఉంటుంది, నాకే డౌట్ లేదు. కానీ ఈ అక్రమాల లోపల ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అన్న విషయాన్ని జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి. అంటే మల్లన్న సాగర్ లో మీరు ఇచ్చిన దానికంటే భిన్నంగా మేము ఖచ్చితంగా పరిహారం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా రాద్ధాంతం చేస్తే కనీసం ఈ విషయంలో అయినా మాకు సహకరించాలని చెప్తూ ఆ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా. నిజంగా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ హయాంలో కనుక ఒకవేళ పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ చేయకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం కాంపెన్సేట్ చేయొద్దని ఎక్కడ రూల్ లేదని నాకు తెలిసినంత వరకు. వాళ్ళు నిజంగా బీఆర్ఎస్ హయాంలో బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తున్నాం మేము, మళ్ళీ దాని పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ఉంటది కదా, ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అవసరం లేని చోట, అనవసరమైన చోట, కొడంగల్ అట్లాంటి వాటి దగ్గర మనం చూసినాం ఎంత రచరచ జరిగింది, ఏం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నంలో ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళతో రైతులతో మాట్లాడకుండా వాళ్ళు చేస్తారు. సరే, నేను అందులోకి పోను, ఆ చర్చలోకి పోను. వాళ్ళు నువ్వు అట్లా చేసినావు, నేను ఇట్లా చేసినా, నేను అట్లా చేసినందుకే కదా 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి మీ ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. ఎందుకు? దానికంటే భిన్నంగా ఆ ప్రభుత్వంలో జరిగిన లోపాలను సవరించి మీరు గొప్పగా పరిపాలన చేయాలి, మీరు మరింత మెరుగైన పరిపాలన అందించాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 2000, 4000, 15,000 కౌలు రైతులు రకరకాల మాటలు మాట్లాడింది. మరి అవన్నీ ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తలేరు? విమర్శలు అనేటివి చాలా సులువు. మా ప్రభుత్వంలో చేయలేదు చేస్తూ మీరు ఇచ్చిన హామీలు నిలబెడితే మీరు గొప్ప పాలన. మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు 30 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 10 ఏళ్ళలో నేనే ఉంటా అంటుండే కదా. అప్పుడు నిజంగానే ఉంటారు. ప్రతిపక్షం కూడా మంచి పరిపాలన అందాలి జనాలకు అని కోరుకుంటారు. ఈ నిర్మాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు రేపు పొద్దున రాబోతున్నాయి. అంటే పునరావాసం కానీ, లేకపోతే
వరద వచ్చినప్పుడు ముప్పు కానీ సైడ్ వాల్స్ మనం కట్టినప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు మురుగుకు ప్రత్యామ్నాయం మనకు చేయకపోతే అది ఒక పెద్ద మురికి గుంటగా తయారవుతుంది తప్ప దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏం లేవు. ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వము పదే మా దగ్గర డబ్బులు లేవు, మాకు డబ్బులే లేవు, మేము డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, ఆ మిత్తిలు కట్టలేక అసలు కాదు మిత్తి కట్టలేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అప్పు తెచ్చి మరి గాంధీజీ సరోవర్ కట్టడం వల్ల ఏ విధమైనటువంటి రెవెన్యూ జనరేట్ అవుతుంది? పోనీ కనీసం దానివల్ల ఏమన్నా రెవెన్యూ జనరేట్ అవుతుందా? అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా? మీ దగ్గర ఉన్నటువంటి ఇమ్మీడియట్ ప్రియారిటీలో అదే ఎందుకు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా ఈ సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. ఇవన్నీ కాదని ఇప్పుడు ఇది ఎందుకు ముందుకు పెట్టుకున్నారు అంటే దీంట్లో మీరేమైనా మురికి నీళ్ళలో ఎన్ని పైసలు పోసినా కూడా లెక్క తీరదని అనుకుంటున్నారా? లేకపోతే అందుకోసము దీన్ని ఎంచుకుంటున్నారా? అప్పు భారము కడుపు కట్టుకుంటా అన్న ముఖ్యమంత్రి మళ్ళీ అప్పు తేవాలనే ఆలోచన ఏంది? మీరు సర్ప్లస్ ఫండ్స్ సాధించారు, బ్రహ్మాండంగా మిగులు బడ్జెట్ ఉంది, పైసలు ఏం చేయాలనో అర్థమైతలేదు అన్నప్పుడు విలాసవంతమైనటువంటి అంశాల గురించి కుటుంబం గాని ప్రభుత్వం గాని ప్రజలు గాని ఆలోచిస్తారు. ఆ పరిస్థితులలో లేమే. మీరే చెప్తున్నారు ప్రతిదానికి కష్టమవుతుంది, అప్పుతో చేస్తున్నాం. వై యూ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్? ఎందుకు దీని మీద? మురికి నీరును శుద్ధి చేసి మంచి జలాలను పారించాల్సిన చోట వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మేము బొమ్మలు పెడతాం, మేము పార్కులు కడతాం, అందులో మురికి నీళ్ళ పార్కులు కడతాం అండి. అక్కడ ఉన్న జనాన్ని మరి అది ఏంటంటే అక్కడ ఉన్న జనాన్ని కూడా తీసేసి వాళ్ళని ఎక్కడ మీరు రిహాబిలిటేట్ చేస్తారో కూడా తెలియదు, వాళ్ళని ఎక్కడ చేస్తారో తెలియదు. అల్టిమేట్ గా రోడ్డు మీద తెస్తారు, అదైతే ధనాదాన పోతారు, కూలగొడతారు, వాళ్ళని రోడ్డు మీద తెస్తారు. అవి మనం చూసినాం. అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ అనుభవం ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాపకాలు ప్రజలకు ఏంటంటే పేద వ్యక్తులందరినీ నిరాశ్రయులు చేస్తారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని కూడా నిరాశ్రయులు చేసేటువంటి ప్రయత్నమే ఈ గాంధీజీ సరోవర్ నిర్మాణం అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే చరణ్ గారు, తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. మూసిని మీరు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎందుకు అంత డబ్బులు వెచ్చిస్తున్నారు అనేది ప్రతిపక్షాల ప్రశ్న. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నదిలో ప్రపంచంలో 22వ స్థానం ఉన్నది. ఎందుకంటే నల్గొండ జిల్లా పోయి ఒకసారి చూస్తే ఆ నల్గొండ జిల్లాలో పోయినట్లయితే అక్కడ కనీసం ఒడ్లు పండించినా, కళ్ళు గీసినా, కుండలు చేసినా, లాస్ట్ గర్భం దాల్చిన మహిళలకు కూడా గర్భం నిలవని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ కనీసం పిల్లలు చేసుకోవడానికి కూడా, పిల్లలు ఇవ్వడానికి ఎవరు సిద్ధం లేదు, చేసుకోవడానికి కూడా ఎవరు వాళ్ళు చేసుకుంటానే కూడా వాళ్ళు ఇవ్వడానికి అవతల సిద్ధం లేని పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నదులలో 22వ స్థానం ఉంది. 258 నదులను పోల్చినప్పుడు దాదాపు చాలా దేశాలు 104 దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మూసి అనేది చాలా కలుషితమైనదిగా ఉంది. కాబట్టి దాన్ని పునర్జీవింపజేయాలి. పునర్జీవింపజేసినట్లయితే 3 జిల్లాలకు మోక్షం లభిస్తుంది. దాని ద్వారా ఎకానమీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత మందికి నష్టం జరుగుతూ ఉంది. ఆ నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 10,200 నుంచి 15,000 ఇళ్ల వరకు డబుల్ బెడ్రూమ్ కావాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. టీడీఆర్లు కూడా 100%, 200%, 300% ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. గర్భంలో ఉన్నది ప్రభుత్వ భూమి కాబట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇవ్వాలి. బఫర్ జోన్లు కావచ్చు, రిజిస్టర్ ఉన్న భూములకు 200%, 300%, FTL కావచ్చు, MFL స్థలంలో కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి నిదర్శనమే కొడంగల్ మీరు చూస్తా ఉన్నారు. ఎకరానికి 20 లక్షల రూపాయలు, తర్వాత 150 గజాల జాగా, ఇందిరమ్మ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం, తర్వాత రిహాబిలిటేషన్ సంబంధించినట్టు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా అక్కడ 4,000 ఎకరాలు అక్వైర్ అయింది. అదే కాకుండా మొన్న నారాయణపేట కొడంగల్ సంబంధించి ప్రయాటప్పుడు కూడా అక్కడ వాళ్ళు పరిహారం పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో పెంచారు. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో మార్కెట్ ధరలు కూడా పెంచింది. ఎందుకంటే పరిహారం ఇవ్వాలంటే ఖచ్చితంగా మార్కెట్ ధరలు పెరగాలి. దాంతో భూమి ఇచ్చడానికి ఎక్కువ మంది సుముఖత చూపుతారని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ తంతును కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే 20,000 ఇల్లు అవసరం అవుతాయని చెప్పేసి మీరే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అవి ఎక్కడ కడతారు, ఎప్పటిలో కడతారు, బాధితులకు ఎప్పటి వరకు హామీ ఇస్తారు? సార్ ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఎమ్మెల్యేలే సూచించారు. అక్కడనే ఆ చుట్టుపక్కల ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు ఉపాధి కోల్పోయే అవకాశం ఎక్కడనో కొల్లూరులను లేకపోతే సిటీకి అవతల 30 కిలోమీటర్ దూరంలో ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతం లేకపోతే 4 సిటీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిగా అంటే రిజిస్ట్రేషన్ ఉంటే ఒక విధంగా రిజిస్ట్రేషన్ ఉందనుకో ఆల్రెడీ టీడీఆర్ ఇస్తే ఆ టీడీఆర్ వేరే వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి టీడీఆర్ తో పాటు ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి
పోర్ సిటీ సంబంధించి ఎక్కువ మంది పోర్ సిటీలో కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు ఆ ప్రాంతంలో మూసి నియర్ బై ఉన్నటువంటి ప్లేస్లలో మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వస్తాను. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి పెద్ద కార్పొరేషన్ పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తూ ఎవరికి ఇబ్బంది జరిగిన విధంగా ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, జాగాలు ఇచ్చిన వారికి నష్టం జరిగిన విధంగా ముందుకు పోతాయి. ఎందుకంటే గతంలో మనం చూసినాం హైదరాబాద్ మెట్రోకు సంబంధించి హైదరాబాద్ లో 200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసింది. మరి ఆనాడు కూడా ఎలాంటి ఇబ్బంది జరిగిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మల్లన్న సార్ల మాత్రం ఇబ్బంది అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో చాలా భూములు తీసుకున్న వాళ్ళకి పరిహారం వీళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొడంగల్ సమస్య పరిష్కారం కావచ్చు, నారాయణపేట అదేవిధంగా కొడంగల్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో ఉన్నటువంటి పారిశ్రామిక కారిడార్ కావచ్చు అని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా షామీర్పేట ఫ్లైఓవర్ సంబంధించినప్పుడు కూడా 90,000 రూపాయలు ఇచ్చేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే పెద్ద ఎత్తున భూములు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఇస్తే ఆ పక్కల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా పెరిగినమాట వాస్తవం. కాబట్టి పరిహారం విషయంలో ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అవసరంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మనం ఏం చేద్దాం మీరు చెప్తే దాని ప్రకారం మనం అందరం కలిసి ముందు తీసుకుపోదాం. ఎవరికి నష్టం జరిగే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయం. అవసరం అంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటన. కాబట్టి దయచేసి అడ్డుకోకరి ప్రజలకు ఏం కావాలో చెప్పండి. నేను ఇప్పుడు ఒక లేఖ కూడా రాయని పరిస్థితి మనం చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఆపాలి ఎందుకు ఆపాలని చెప్పండి, చెప్పని పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి కిషన్ రెడ్డి గారైనా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి హరీష్ రావు గారు, కేటీఆర్ గారైనా కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, తర్వాత బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, అతి తక్కువ జైగా నిధులు అయితే ఏకంగా 4% మాత్రమే. ఎందుకు ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలో ఆ నగరం 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు 30% మాత్రం ఉన్నది. దానిలో భాగంగా మెట్రో 2, 3 విస్తరించుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలి. అదే కాకుండా ఎంఎంటీఎస్ ఆర్టీసీ మెట్రోను అనుసంధానం చేయాలి. ప్రభుత్వం ముందుకు పోతుంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నాయి. ఎలక్షన్ సందర్భంలో రాజకీయం చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ కూడా మనం నిర్వహించడం. ప్రతి సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, అదే కాకుండా తెలంగాణ విద్యారంగాన్ని కావచ్చు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతానికి దానిలో భాగంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, తర్వాత ఐటీఐఎస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, ఇలా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి చాలా పథకాలు సంబంధించి కావచ్చు, చాలా పనులు కూడా చేసిన అవన్నీ కూడా దాన్ని ప్రధాన రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మూసీ సంబంధించి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పరిహారం కూడా అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టుగానే మార్కెట్ వాల్యూ కూడా పెంచుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. శ్రీనివాస్ గారు, మీరు మూసీ విషయంలో సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, అంతేగాని రాజకీయం చేయొద్దనేది కాంగ్రెస్ సూటి ప్రశ్న. ఇది ప్రభుత్వానికి వచ్చే నాటికే నేను మళ్ళొకసారి చెప్తున్నా, సూచనలు సలహాలు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నము మేము ఇస్తున్నాం కూడా రోజు. అంటే వ్యతిరేకిస్తలేం, వీఆర్ నాట్ అగెన్స్ట్ ద మూసీ రివర్ డెవలప్మెంట్ స్కీమ్. దానికి వ్యతిరేకం కాదు అని 100 సార్లు చెప్పినాం కదా. ప్రధానంగా ఏంది, మూసీ శుద్ధి జరగాలి, మూసీ మంచినీళ్లు పోవాలి. అదే కదా మేము చెప్తుంది. ఇప్పటికే 3,600 కోట్లతోని 31 ఎస్టీపీలు జరిగినాయి. మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా, మీరు నాగోలు పోయి చూడండి ఎంత బ్రహ్మాండంగా అక్కడ మురుగునీరు శుద్ధి జరుగుతుందో. అట్లనే ఒక రోజంతా హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యేటువంటి మురుగునీరు అంతా శుద్ధి జరిగి దానికి ప్రత్యామ్నాయంతో పాటు మంచినీళ్లు కూడా దాంతో పారడం కోసం కొండపోచమ్మ సాగర్ నుంచి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాము అని చెప్పినాం. దీన్ని చెప్పని మేము చెప్తే ఇది చేయమని చెప్తున్నాం. ఈ సలహానే, ఇది పత్రికల ద్వారా లేకపోతే పాత్రికేయుల సమావేశం ద్వారా మీడియా ద్వారా ఇప్పుడు వాళ్ళకి సలహా కావాలన్నారు కదా, ఇదే మా సలహా. మీరు అనవసరంగా గాంధీజీ సరోవర్ కడతాం, వాడున్న జనాలు నిలగొడతాము, అక్కడ ఉన్నాయంత కూలగొడతాము, ఇది కాదు. విధ్వంసం కాదు, విధ్వంసం వినాశనం కాదు, అభివృద్ధి వైపు కదా మీరు వెళ్లాల్సింది. గతంలో ఈ దేశంలో చాలా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరిగింది, ఎక్కడ కూడా ఇది సక్సెస్ రాలేదు పెద్దగా. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఫేస్ చేసిండ్రు. ఎందుకంటే మీరు ఒక బీహార్ లో తీసుకోండి, లేకపోతే ఈవెన్ సబర్మతి కూడా ఇప్పుడు 2వ ఫేజ్ కడుతున్నారు, అక్కడ కూడా ఇబ్బంది సార్. గొప్పగా మాట్లాడుకుంటున్నటువంటి గుజరాత్ లోని సబర్మతి కూడా ఈ రోజు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుందా? అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పాలకులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనివల్ల మేము మొండిగా, అంటే దాని వెనకాల ఉన్నటువంటి అంశాలు ఉంటాయి.
మొండిగా దీని ద్వారా ఇస్తాం మేము అంటే కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి. మేము 7,000 కోట్లతో ఫేజ్ 1 చేస్తాం. ఇంతకుముందు 1,00,000 కోట్లు అంటుండే, ఇప్పుడేమో మళ్ళా 7,000 కోట్లకు వచ్చిందని. 7,000 కోట్లతో చేస్తాం మేము, అదే ఖచ్చితంగా చేసి తీస్తాం. మాకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. మీరు 532 కోట్లు కూడా కట్టాలి రేపు పొద్దున, లేదా సమానంగా దానికి ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేయాలి. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, వీఆర్ వెరీ క్రిస్టల్ క్లియర్. మా దగ్గర మేము ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం, మూసీ అభివృద్ధి కోసం తాత్కాలిక అంటే ఒక మోడల్ గా ఒక 5.5 కిలోమీటర్లు ఉప్పల్ బగాయత్లో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ అంతా ఆక్సిజన్ మొక్కలు పెంచేటువంటి ప్రయత్నం కావచ్చు, సాయంత్రం జనాలు వచ్చి ఆహ్లాదంగా ఉండడానికి చేసినటువంటి ఏర్పాటు కావచ్చు. అక్కడ ఎవరిని కూల్చలేదే, ఏ ఇల్లు కూల్చలేదు, ఏ కట్టడాలు కూల్చలేదు. దశాబ్దాల తరబడి ఉన్న వ్యక్తులను ఎవరిని పంపించలే. ఇప్పుడు కూడా మీరు పంపించాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. అట్లా కూడా మీరు చేయొచ్చు. కాదు కూడదు, మేము అధికారంలో ఉన్నాం, మేము ఖచ్చితంగా కూలగొడతాం, మేము ఖచ్చితంగా వెలగొడతాం, మేము ఖచ్చితంగా రోడ్డు మీద చేస్తాం జనాన్ని, మేము ఆ బొమ్మ పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం. రైట్. జలం గారు ప్లీజ్ కంక్లూడ్. ఏంటంటే మూసీ ప్రక్షాళన ఏదైతే చేపట్టిందో దాన్ని నేను ప్రతి టర్మ్లో అలా చెప్తున్నాను, స్వాగతించాల్సిందే, దాన్ని స్వాగతిస్తాను కూడా ఒక సామాన్యుడిగా. అందులో జరిగే ఒక కార్పొరేటివ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక వ్యాపారమయం చేయకుండా ఉంటే బాగుంటుంది. జరగదన్న గ్యారంటీ ఏం లేదు, 100% జరుగుతుంది. ఇక్కడ ఆ నివాసితులు ఎవరైతే ఉన్నారో షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి మనకు వస్తూ ఉంటే అక్కడ వాళ్ళకు ఒక స్పేస్ ని కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న ప్రజలంతా టైర్ల పంచర్లు వేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, బట్టలు ఐరన్ చేసుకునే వాళ్ళు, ఇలా రకరకాల కులవృత్తులతోని జీవించే వ్యక్తులే, కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి అటువైపు. మొత్తం పరివాహక ప్రాంతం మొత్తం అలా ఉంటుంది. వాళ్లకు ఒక స్థిరమైన ప్లేస్ ను కనుక మీరు కమర్షియల్ గా క్లిక్ అవ్వడం కోసం, జీవనోపాధి కోసము కేటాయింపులు చేయాలని నేను సవినయంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇది ఒకటి చెయ్యండి. నెక్స్ట్ ఆ ప్రజలకు కాంపెన్సేషన్. ఇప్పుడైతే అన్ని రాష్ట్రాలలో ప్రజలు మోసం చేసిన ప్రభుత్వాలే ఉన్నాయి. దానికి భిన్నమని మీరు అనుకుంటే ఫస్ట్ అది చెయ్యండి. అది చేసి చెప్పండి, ప్రజలను కన్విన్స్ చెయ్యండి, ప్రక్షాళన చెయ్యండి. అభినందిస్తారు, ప్రజలు ఆశీర్దిస్తారు. లేని పక్షం లోపల అదే మూసి లోపల ప్రభుత్వం పోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం మూసిలో కలిపినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా కలుపుతారనే విషయాన్ని కాన్షియస్ గా నేను హెచ్చరిస్తున్నాను, విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. చరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రయారిటీ ఫేజ్, అదేవిధంగా ప్రయారిటీ వైజ్ గా తెలంగాణలో మూసిని నెంబర్ 1 ప్రయారిటీ ఇచ్చేసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి వారు కూడా సూచించారు. అదే కాకుండా నగరంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటా ఉంది కాబట్టి భారతదేశంలో అది మూసి అనేది నెంబర్ 1 కలుషితమైన నదిగా ఉన్నది. ప్రపంచంలో 22వ స్థానం ఉంటే భారతదేశంలో కూడా అత్యంత కాలుష్యమైన నదిగా అదేవిధంగా మూసి ఉన్నది. కాబట్టి ఈ మూసి అనేది హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ప్రయాణిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మూసిని పునరుద్ధరించే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతారు. అదే చాలా ఇబ్బందులు ఎదురైతే. అదే కాకుండా మనకి ఇప్పుడు మూసి ద్వారా రకరకాల ప్రయాణాలు, నైట్ ఎకానమీ ఒకటే కాదు. సరే, కొంతమందికి ఇబ్బంది అవుతుండొచ్చు, కొంతమంది ల్యాండ్ కోల్పోతుండొచ్చు, అదే కొంతమంది పరిహారంగా వచ్చి రకరకాల సమస్యలు ఉండొచ్చు. కాకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా రకరకాలుగా ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే చాలా హైవేస్ కనెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా మూసీకి సంబంధించినటువంటి 3 జిల్లాలకు ప్రయాణకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ 3 జిల్లాల్లో ఖచ్చితంగా నైట్ ఎకానమీ కూడా క్రియేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పెంపొందిస్తారు. అదే కాళేశ్వరం నుంచి హైదరాబాద్ నగరం బయటపడే అవకాశం కాబట్టి 3 జిల్లాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు వస్తాయి. కాబట్టి ఈ మూసిని పునరుద్ధరింపజేసే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం తప్ప సలహా సూచనలు సంబంధించి ఒక్క లేఖ కూడా రాయలే. బయట ప్రెస్ మీట్ సమావేశం తప్ప ఒకటి ప్రతిపక్ష పార్టీగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా సూచనలు ఇద్దాం, లేకపోతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేద్దాం, లేదా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి
బీఆర్ఎస్ మేము లోపాలని ప్రశ్నిస్తున్న చరణ్ గారు మేము లోపాలని ప్రశ్నిస్తున్నా తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నారు. ప్రశ్నించుడు మీరు ప్రశ్నించే అధికారం మీరు ప్రశ్నించొద్దంటలేదు. కాకపోతే ఎందుకు ప్రశ్నిస్తారో చెప్పాలి కదా. ఫలాన్ని చేయండి, ఫలాన్ని చేయడం వల్ల ఫలాని వల్ల లాభం జరుగుతుంది, ఫలాని ద్వారా నష్టం జరుగుతుందని చెప్పేసి సలహా సూచన రోజు పొద్దున్నేస్తే టీ న్యూస్, నమస్తే తెలంగాణ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు సరిపోతుంది కదా. ప్రభుత్వానికి కూడా ఒక లేకపోతే అసెంబ్లీ కమిటీ ఏమని చెప్పు, లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించి మనం ప్రత్యేక సమావేశం పెడదాం. మరి ఇంతమంది కూలిపోతున్నారు, ఎంతమంది కూలిపోతున్నారు, ఎంత పరిహారం ఇద్దాం అనుకుంటారు, మరి మీకు వచ్చినట్టు రిక్వెస్ట్ లేదు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్ని చెప్పాలి కదా. ఏది చెప్పకుండా ఆ కిషన్ రెడ్డి గారు ఏమో నైట్ నిద్రలు చేసి ఏంటంటే సార్ మూసీ సంబంధించి కావచ్చు, మెట్రో 3 ఇవన్నీ కూడా అనుమతులు ఏమంటే దానికి అనుమతి ఆల్రెడీ వచ్చిందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు అనుమతి వచ్చిన దానికి నిన్న అనుమతి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారే రక్షణ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి చూసినాం. కాబట్టి దయచేసి మూసీని పునర్జీవింపజేయకపోయినట్లయితే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడే అవకాశం. కాబట్టి ప్రభుత్వము సదుద్దేశంతో ముందు పోతే హైడ్రా తీసుకొచ్చిన మూసీని పునర్జీవింపజేసే కార్యక్రమమైనా, మెట్రో 2, మెట్రో 3 అయినా, హిల్టు పాలకు తీసుకొచ్చి పరిశ్రమలన్నీ అవతల తరలించే ప్రయత్నమైనా, అదే ఫార్మాసిటీ రద్దు చేసి 4 స్ట్రీట్ నిర్మాణం అయినా, ఇవన్నీ కూడా వ్యక్తిగత స్వార్థం స్వలాభం కోసం కాదు. హైదరాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ నగరాలతో పోటీ పడాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కాలుష్య రహితంగా ఉండాలంటే, ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం భావించే కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాయి. ఎవరైనా కోట్ల రూపాయలు పెట్టి చెరువుల దగ్గర భూమి కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి ఎవరు అనుకోరు కదా. వర్షాలు వచ్చినా ఇళ్లలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాలు మీరు చూసి ఇప్పటికి సంబంధించి బతుకమ్మ గుట్ట ఏ విధంగా అక్కడ అదేవిధంగా ఒక చెరువుగా ఉన్నట్టు దాన్ని కబ్జా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి భూములను కూడా హైడ్రా కాపాడింది. కాబట్టి చేసే క్రమంలో కొన్ని తప్పులు కూడా జరుగుతుండొచ్చు. తప్పులు జరిగినప్పుడు సవరించిన ప్రయత్నాలు ఎవరైనా ముందుకు పోలేదు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందుకు పోతా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఒంటేది పొగడకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూముల అంశం చాలా త్వరితగతిన పరిష్కారం లభిస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మూసిని పునర్జీవింపే కార్యక్రమం ఒక యజ్ఞంలో జరగాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా రక్షణ శాఖ అదే గాంధీ సర్వకు అదే ల్యాండ్ ఇచ్చింది కాబట్టి మిగతా అంతా కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఏషియన్ బ్యాంక్ కావచ్చు, చాలా బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏషియన్ మనం చూస్తాం. ఎందుకంటే జపాన్ సంబంధించి జైకానీలు గతంలో ఎలాంటి సంస్థ 80% అప్పుల ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 4% తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎక్కడైతే తక్కువ రేటు ఇంట్రెస్ట్ ఇస్తారో అదే లోన్ తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాళేశ్వరంలో 13% తీసుకొస్తే దాన్ని 7.5% కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడేదో అప్పులు చేయాలనే ఉద్దేశం కాదు, ఏదో భూములు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రాన్ని అగ్రగా ముంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వీ హ్యావ్ గివెన్ ఎ క్రిస్టల్ క్లియర్ ప్లాన్. వాళ్ళకి స్పష్టత లేదు. మేము ఒంటెత్తి పోకూడతో ఎవరు పోతున్నారు అనేది తెలుస్తూనే ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మేము ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాము, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఎంత బడ్జెట్ లో ఎంటైర్ మూసీ కంప్లీట్ అవుతుంది అని చెప్పినాం. 15,000 కోట్ల రూపాయలు, 12 నుంచి 15,000 కోట్ల రూపాయలకు మొత్తం మూసీ శుద్ధి జరిగిపోతుంది అని చెప్పినాం. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలో చాలా మాటలు మాట్లాడుతూ 70-80 లక్షల అట్లా మీరు చాలా మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీరు అసెంబ్లీలో చర్చిద్దామా, అసెంబ్లీ కమిటీ వేయండి, అది ఎవరు వేయాలి? మీరే వేయాలా, మేము వేయాలా? అఖిలపక్ష సమావేశం ఎవరు నిర్వహించాలా? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు. మేము గట్టిగా మాట్లాడేస్తాం, చెల్లుబాటు అయిపోతుంది అంటే కుదరదు. చాలా స్పష్టంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మీరు తీసుకునే నిర్ణయాల పట్ల అఖిలపక్షం నిర్వహిస్తే ఏ చర్చకైనా, అసెంబ్లీ లోపలైనా అసెంబ్లీ వెలుపలైనా చర్చకు సిద్ధంగా ఉంది. ప్రతి ప్రణాళిక ఏర్పాటు చేసి పెట్టి ఉంది. బీఆర్ఎస్ హయాంలోనే మూసీని శుద్ధి చేయడానికి మూసీలాగా ఉండాలని ఎవ్వరు కోరుకోవటం లేదు. కాకపోతే దానివల్ల మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా నష్టపోవద్దు అనేటువంటిది మా అభిప్రాయం. కూడదు, మేము అట్లే చేస్తాం. మేము ఎవరు పోయినా పర్లేదు, ఎవరు ఏదైనా పర్లేదు, కొంత నష్టం జరగాల్సి వస్తుంది, కానీ మేము బొమ్మ పెట్టుకుంటాం, గాంధీ బొమ్మ ఖచ్చితంగా పెడతామంటే అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతకే వదిలిస్తాం. దాన్ని అంతిమంగా ప్రజలు గమనిస్తుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, జయరామ్ గారు, ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నటువంటి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.